అందరికీ నమస్తే అండి. ఇంతకుముందు ఆ ఇంటి చుట్టూ ప్రకృతి ఆహారం ఆహ్లాదకరం అంటూ ఒక వీడియో పోస్ట్ చేశాను. దాన్ని బాగానే ఆదరించారు. అందులో భాగంగానే కొనసాగింపుగా ఆ ఇంటి రైతు ఒక ప్రకృతి సేద్యాన్ని అద్భుతంగా చేస్తున్నారు. అక్కడికి వెళితే మనకు ఒక అద్భుత ప్రపంచం సాక్షాత్కరిస్తుంది. ఒకవైపు వరి పంట, చక్కటి పచ్చదనం, అనేక రకాల పచ్చని చెట్లు, కోళ్ళు పెంపకం, మరోవైపు ఫలాలనిచ్చే చెట్లు పెంపకం, చక్కటి వాతావరణం, కూరగాయలు, రకరకాల దేశ విదేశీ వృక్షాల పెంపకం, ఇవన్నీ చూస్తే మనకు కన్నుల పండుగ కనిపిస్తుందండి. అట్లాంటి ప్రపంచం పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళమలం ఏలూరుపాడుకి చెందిన మంతెన రవివర్మ గారికి చెందిన ఆర్గానిక్ సాగు ప్రపంచంలోకి ఒక్కసారి వెళదాం. ఆ ప్రపంచాన్ని చూస్తే మనకొక అద్భుతంగా కనిపిస్తుంది. ఏలూరుపాడు సెంటర్ నుంచి సుమారు 1 కిలోమీటర్ వెళితే మనకి ఈ రవివర్మ గారి ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రం దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలోకి అడుగుపెట్టే ద్వారమే 2 వైపులా కోడి పుంజులతో మనకు స్వాగతం పలుకుతుంది. అంటే ఆయన పక్షి జాతులను పెంచుతారు. ఇదిగో వచ్చేసామండి ఆయన క్షేత్రానికి. చూసారా, గేటుకి 2 వైపులా కోడి పుంజులు. ముందు ఈ పక్కనే ఆయన చక్కగా గోవులను పెంచుతున్నారు. ఆ గోవులకు ఆహారమే కాకుండా వసతి కూడా విద్యుత్ ఫ్యాన్ల సౌకర్యంతో చాలా చక్కగా గోమాతలను పెంచుతున్నారు. చూడండి. ఇప్పుడు ప్రకృతితో సహజ వాతావరణంతో అద్భుతంగా కనిపించే ఆర్గానిక్ సాగు వ్యవసాయ క్షేత్రంలోకి వెళుతున్నామండి. ఇది 6 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇదొక ప్రత్యేకమైన వాతావరణంతో మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మనసు ఉత్తేజం చెందుతుంది. చూసారా ఎలాగుందో బాట. ఈ బాటకు 2 వైపులా వరి సాగు, అది ఆర్గానిక్, 1.5 ఎకరం విస్తీర్ణం. ఓ పక్క ఫలవృక్షాలు, పండ్లు, సపోటా, ఇటువైపు అనేక రకాలు మనకు కనిపిస్తాయి. కేరళ కొబ్బరి. చూసుకుంటూ అడుగులు వేద్దాం. మనం కొన్నేళ్ల కిందటి వరకు తమ ఆహారం కోసం చాలా సహజమైన పద్ధతుల్లో వ్యవసాయం చేసేవాళ్ళం. వరి పంట నుంచి కూరగాయలు, కాయధాన్యాలు, పండ్లు, ఫలాలు, ఇలా అన్నీ కూడా సహజమైన సాగులోనే పండేవి. వాటిని మనం తీసుకుంటే చక్కటి ఆరోగ్యంతో, అంటే మన తండ్రి అంతకుముందు తాతలు
తరంలో చాలా ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికేవారు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. అందరి శరీరాలు క్రమక్రమంగా రోగాల పుట్టలుగా మారుతున్నాయి. దీనికి అంతటికీ కారణం రసాయనాల సాగు. ఈ సాగు వల్ల నేరుగా రసాయనాలు మన శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి. అందుకే మనిషి అకాల మృత్యువు పాలవుతున్నారు. కొన్నేళ్లుగా ఈ పరిస్థితులని గట్టెక్కడానికి కొంతమంది రైతులు ప్రకృతి సేద్యం అంటే గోమాత నుంచి వచ్చే మల మూత్రాలను జాగ్రత్తగా సేకరించి కొన్ని పద్ధతుల్లో వాటిని అద్భుతమైన ఎరువుగా మార్చి, అలాగే పెంట ఇతర సహజ ఎరువుల ద్వారా ఈ సాగు చేస్తున్నారు. ఆ కోవకు చెందిన వారే మన మంతెన రవివర్మ గారు. ఆయన ఇంటి చుట్టూ కూడా వీటిని పెంచుతున్న విషయం మీకు ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారు. ఇప్పుడు ప్రత్యేకంగా 5 ఎకరాల్లో ఆయన అద్భుతంగా ఆర్గానిక్ సాగు చేస్తున్న క్షేత్రం ఇదే. ఇక్కడ చెరువు కూడా ఉంది. ఆ చెరువులో చేపలు కూడా సహజ పద్ధతిలోనే ఆయన దిగుబడి సాధించే వారి కుటుంబ సభ్యులు వారు ఆహారంగా తీసుకుంటారు. ఈ వాతావరణం చూడండి ఎంత అద్భుతంగా తయారు చేసుకున్నారు. అసలు ఇది ఒక పల్లెటూరులోనేనా లేదా ఎక్కడన్నా ఒక హిల్ స్టేషన్లో ఉంటుందా అనిపించే విధంగా ఈ వాతావరణం చూడండి. మనసు ఎంత హాయిగా ఉంటుందో చూసేవారికి. ఖచ్చితంగా ఈ వీడియో చూశాక ఒకసారి ఈ ప్రాంతానికి వెళ్ళాలని చూసిన వారికి ఖచ్చితంగా అనిపిస్తుందంటే అందులో అతిశయోక్తి లేదండి. చూడండి ఎంత బాగుందో వాతావరణం. ఈ వ్యవసాయ క్షేత్రంలో చక్కటి వాతావరణం మనకి నెలకొంటుంది. నిత్యం పక్షుల కిలకిల రావాలు మనకి వినిపిస్తాయండి. చక్కటి గాలి వీస్తుంది, మనసు ఉల్లాసం చెందుతుంది. ఈ చెరువు మధ్యలో బుద్ధుడిని ప్రతిష్ఠించారు చూడండి. ఇంతకు మునుపు చెప్పినట్లు రైతు ఉద్యమ నాయకుడు ఎంవి సూర్యనారాయణరాజు గారు ఈ ఆర్గానిక్ సాగుకు 10 ఏళ్ల కిందట బీజం వేశారండి. తరువాత దీన్ని 8 ఏళ్ల కిందట క్రమంగా వారి కుమారుడు తండ్రి గారి సాయంతో విస్తరించారు. కొన్నేళ్లుగా రవివర్మ గారి చిన్న కూతురు లక్ష్మి తండ్రికి చేయూతగా ఉంటూ ఆమె డెంటల్ చదువుతోంది. ఇటీవలే ఆ కోర్సు కూడా పూర్తి చేశారు. అయితే ఈ వ్యవసాయంలో చక్కటి అనుభవాన్ని సంపాదించిన డెంటల్ డాక్టర్ పూర్తి స్థాయిలో ఈ సాగు క్షేత్రాన్ని తన ఆలోచనలతో రోజు రోజుకి అభివృద్ధి చేస్తున్నారు. ఈ వాతావరణం చూడండి ఎంత బాగుందో. రవివర్మ గారు తన ఇంటి పెరట్లోనే అనేక రకాల మొక్కలు నాటిన సంగతి తెలుసు. ఇప్పుడు ఈ క్షేత్రంలో 1.5 ఎకరం వరి సాగు చేస్తున్నారు. అది పూర్తి ఆర్గానిక్ సాగు. వారి కుటుంబ సభ్యులకు సరిపోయే విధంగా ఈ సాగు జరుగుతుంది. గోమూత్రం, వేప నూనె వంటి వాటి ద్వారా ఎరువులను తయారు చేసి సమీకృత సేంద్రియ సాగు చేస్తూ చక్కటి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను సాధిస్తాకి వీరు చేస్తున్న కృషి చక్కటి ఫలితాలు ఇస్తుంది. 10 రకాల మామిడి చెట్లు, హైబ్రిడ్ మామిడి, రాశి ఉసిరి, జామ, సీతాఫలం, దేశవాళీ మొక్కలతో పాటు విదేశీ రకాలైన డ్రాగన్ ఫ్రూట్, స్టార్ ఫ్రూట్ వంటివి ఈ సోషల్ ఫారెస్ట్లో పెంచుతున్నారండి. ఇవన్నీ ఇప్పటికే కాపు వస్తున్నాయి. సూర్యనారాయణరాజు గారు ఉత్తర భారతదేశం నుంచి తెచ్చిన అనేక రకాలు, ముఖ్యంగా అందులో ఈ కనిపిస్తున్నది నిమ్మ, అంటే
ఇది కమలా నిమ్మ, కమలాకాయలాగా ఉంటుంది కానీ నిమ్మ రకం. ఇవే కాకుండా ఉసిరికాయ అంటే అది నిన్న చూపించాం, అసలు అది చాలా గొప్పగా ఉంది. ఆ ఉసిరి రకం మనం ఎప్పుడు చూసి ఉన్నాం. చూడండి, ఇవి కమలా నిమ్మ చెట్టు ఎంత పుష్కలంగా కాసిందో. వర్మగారి చిన్న కుమార్తె ఉమా శ్రీలక్ష్మి అయితే ఈ సాగు పట్ల చక్కటి అవగాహన పెంచుకున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయానికి వీరు ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ ముందు వారి కుటుంబం చక్కటి ఆరోగ్యాన్ని రక్షించుకునే ప్రయత్నంలో చాలా విజయవంతంగా నడుపుతున్నారు. ఇందుకు వ్యవసాయ శాఖ కూడా వీరికి కొన్ని సలహాలు ఇచ్చింది. తద్వారా వీరు ప్రస్తుతం చాలా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. చూసారా, ఇక్కడ ఏ చెట్టు అయినా ఇలా నిండుగా విరగ కాయాల్సిందే. ఎందుకంటే వీటికి పెడుతున్న ఎరువులు అటువంటి సహజమైనవి. ఈ వరి చూసారా, ఇది స్వర్ణ రకం. ప్రస్తుతం ఇటీవలే దీన్ని కోశారు. దిగుబడి కూడా ఆశాజనకంగానే ఉంటుంది. ఇక్కడ అన్ని అవసరాలు తీర్చడానికి పనిముట్లు కూడా వర్మగారు సిద్ధం చేసుకున్నారు. ఇది చూడండి, ఒక నారింజ చెట్టు ఎంత బాగుందో. చూసారా, వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఈ చక్కటి వాతావరణంలో ఒక్కసారైనా తిరగాలని అనిపిస్తుంది. చూడండి, వరి కూడా ఎంత బాగా దిగుబడి, స్వర్ణ రకం. సపోటా చూడండి ఎంత విరక్కాసిందో. ప్రస్తుతం మనం తోటలో ఒక పార్ట్ పూర్తి చేసామండి. ఇక్కడ ఎడమ వైపున కోళ్ళు, రకరకాల దేశ విదేశీ కోళ్ళు, కోడి పుంజులు పెంపకాన్ని కూడా ఈ తండ్రి కుమార్తెలు చక్కగా నిర్వహిస్తున్నారు. చూడండి, కొన్ని రకాల కోళ్ళు చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కోళ్ళు ఆకారంలో కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. వాటిని తర్వాత చూపిస్తాను. ఈ తూర్పు వైపు ప్రాంతంలో కోళ్ళ షెడ్లు వెనకాల కూడా చాలా ప్రకృతి సహజమైన అనేక వృక్షాలు ఉన్నాయండి. ఇక్కడ 5 రకాల రేగు పళ్ళు మనకు కనిపించినాయి. వాటి గురించి వర్మగారి కుమార్తె డాక్టర్ లక్ష్మి చెప్తారు. ఇక్కడ వంకాయలు కానీ ఇతర రకరకాల ఎన్నో రకాలు. ఇక్కడికి వస్తే ఆ ప్రపంచాన్ని చూడొచ్చు. చూడండి, ఇక్కడ తోట చూసారా ఎంత పచ్చగా ఉందో. 365 రోజులు కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేల కూడా అటువంటిది, నీళ్లు కూడా చక్కగా వినియోగిస్తూ విధంగా ఇక్కడ ఒక రెగ్యులర్గా ఈ తోటలో 3 పని మనుషులను కూడా వర్మగారు నియమించుకుని చాలా చక్కగా క్షేత్రంలో చేస్తున్నారు. చూడండి, ఇవి పెద్ద రకం రేగుపళ్ళు, అంటే ఇది గ్రీన్ యాపిల్ ఏదో అంటారు దీన్ని. చూడండి, ఇది ఇక్కడ రకరకాల చెట్లు కొన్ని తెలుసుకోవాలి పేర్లు. అన్నీ కూడా సీజన్లో వారీగా పుష్పిస్తాయి, కాయలు కాస్తాయి. చూడండి, ఇక్కడ కడక్కనాథ కోళ్ళు స్వేచ్ఛగా తిరగడానికి కూడా ఆ చెట్లు వెనుక ప్రాంతంలో ఒక షెడ్ ఏర్పాటు చేశారు.
ఇక్కడ నాటుకోళ్లే కాకుండా దేశ విదేశీ కోళ్ళు కూడా స్వేచ్ఛగా విహరించే విధంగా వసతి కల్పించారు. చూడండి. ఈ ప్రాంతంలో కనిపించే ప్రతి చెట్టు మొక్క కూడా ఔషధ విలువలు ఉన్నవే కానీ ఆహారంగా వినియోగించుకునే కాయలు కాసేవేనండి. ఇక్కడ వెదురు పాతారు చూడండి. ఈ వెదురు వల్ల చక్కటి గాలి వీస్తుంది. ఇందాక మీరు చూసే ఉంటారు, అక్కడ మొగలి పొద కూడా ఉంది. సీజన్లో ఆ మొగలి పొద చక్కటి పువ్వులు కూడా కాస్తుంది. అంటే వర్మగారు ఎటువంటి రకాల వృక్షాలను కూడా వదలకుండా ఇక్కడ వాటిని నాటారు, చక్కగా పెంచి పోషిస్తున్నారు. అనేక రకాల కూరగాయలు కూడా సీజన్ల వారీగా ఇక్కడే పండుతాయి. ఇక్కడ ముళ్ళ వంకాయని కొన్ని దశాబ్దాలుగా పండిస్తున్నారు కొన్ని చెట్లు. ఆ ముళ్ళ వంకాయ చాలా ఆరోగ్యకరమైందని చెప్పారు, నేను కూడా విన్నానండి. ఇవి పెద్ద సైజు రేగుకాయలు. ఇక్కడ ఒక మంచె ఏర్పాటు చేశారు చూడండి. ఈ మంచె పైకి వెళితే చూడండి క్షేత్రం చాలా చక్కగా కనిపిస్తుంది. దూరంగా వరి పంట, ఈ పక్కనే పచ్చిక బయలు. అంటే ఇక్కడ వారు ఆవులను పెంచుతున్నారు. వాటికి ఆహారంగా చక్కటి పచ్చగడ్డి, ఎరువులు పురుగు మందు లేకుండా, ఎరువులు పురుగు మందులు లేని విధంగా ఈ పచ్చగడ్డి వాటికి ఆహారంగా పెడుతున్నారు. ఇలా పైనుంచి ఇది కనిపిస్తుంది. ఇక్కడ దిష్టి బొమ్మ కూడా ఏర్పాటు చేశారు వారు. చూడండి, మామిడికాయ చిన్న చెట్టు కాబట్టి కాయలు కాయటం మొదలెట్టింది. పునాస్కా వేప గాలి ఏమని చెప్పమంటారు చూడండి ఎలాగుందో. అద్భుతం. ఈ 5 ఎకరాల విస్తీర్ణం ప్రపంచాన్ని ఒకసారి చూడాలి. వర్మగారు కూడా ఎవరైనా వస్తే చూడండి అని నాతో కూడా చెప్పారు. చూడండి. కాడమల్లి తోట చెట్టు. చూడండి, పక్షుల స్వేచ్ఛా విహారం. ఆయన అప్పుడప్పుడు అనేక వీడియోలు తీశారంట. అందులో 2 వీడియోలు ఇచ్చారు ఎదర. ఈ వీడియోలను మీరు చూడవచ్చు. ఇప్పుడు ఒకసారి కోళ్ళ పెంపకం షెడ్డు చూద్దాం చూడండి. ఇక్కడ గంపల్లో ఉన్నవి కొన్ని విదేశీ కోడి పుంజులు కూడా చాలా చిన్న చిన్న ఆకారాలతో ఉంటాయి. చూడండి, ఇవి చూడండి, చాలా కోడి పుంజు కోడి పెట్ట చిన్న సైజులో ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవాలి మనం. ఈ వెనక పక్కనే కోడి పుంజులు పెంపకం కూడా చేస్తున్నారు. చాలా ఆరోగ్యంగా పెంచుతారు, మంచి బలమైన ఆహారంతో. చూడండి, వాటిని ఇందులో పెంచుతున్నారు. వీటిని వర్మగారిని అడిగితే తర్వాత ప్రత్యేకంగా వీటిని చూద్దరు కానీ అని ప్రస్తుతానికైతే వాటిని అలా చూపించాను అంతే. ఒకసారి చూడండి. కోడిపుంజులకు చెందిన అన్ని జాతులు కూడా ఇక్కడ చక్కటి ఆహారంతో బలంగా తయారవుతున్నాయి.
ఈ క్షేత్రం గురించి అన్ని వివరాలు చెబుతానని వర్మగారు వస్తానన్నారు. చూడండి, పుంజ ఏర్పాటు చేశారు. వర్మగారు వస్తున్నారు. ఈ క్షేత్రం గురించి కొన్ని సమాచారం అంతా ఆయన చెప్తానని వచ్చారండి. సున్నాన్ రాజు గారి కుమారుడు రవివర్మ గారు. ఈయన ఇంతకుముందు చెప్పాం, ఈ క్షేత్రంలో చాలా చక్కటి వాతావరణాన్ని నెలకొల్పి చాలా శ్రద్ధతో వరి పంట, చేపల సాగు, కోళ్ళ పెంపకం, ఫలవృక్షాలు, కూరగాయలన్నీ ఆయనే చేస్తున్నారు. చూడండి ఆయన ఏమంటారు. నాన్నగారు మంతెన వెంకట సూర్యనారాయణ రాజు గారు, మా ఫాదరు, స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన తర్వాత, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన అలుపెరగకుండా సుదీర్ఘమైన రైతు ఉద్యమాల్లో రైతు సమస్యల మీద పోరాటం చేస్తూ, నాకు తెలిసి నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఆయన, అంటే అప్పటికే స్వాతంత్రం వచ్చేసింది నా ఊహ తెలిసేటప్పటికే. తర్వాత నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఫాదరు రైతు సమస్యల మీద, అలాగే సాంఘిక సమస్యల మీద, అంటే మన పర్యావరణ పరిరక్షణ మీద కూడా పోరాటం చేస్తూ ఆయన చనిపోయే ముందు వరకు, గత 2 సంవత్సరాల క్రితం నాన్నగారు స్వర్గస్థులయ్యటం జరిగింది. అప్పటి వరకు కూడా ఆయన చనిపోయే ముందు రోజు కూడా పర్యావరణం గురించి కానీ వాటి గురించి కానీ మన మీడియా వారికి, మీడియా మిత్రులకి, వాళ్ళకి కూడా ఆయన స్టేట్మెంట్లు ఇవ్వటం జరిగింది. ఆయన ఆగస్టు 2022లో ఆయన స్వర్గస్థులు అవుతాయి. ఆయన ఆగస్టు 16వ తారీఖున స్వర్గస్థులు అయ్యే 2 రోజుల ముందు ఆగస్టు 13వ తారీఖున కూడా మన మీడియా రంగానికి మన యొక్క భారతదేశ మువ్వన్నెల జెండా ఔన్నత్యం గురించి, దాని గురించి ఎంత పోరాటం చేశారో అన్న దాని గురించి కూడా ఆ రోజు తన 93వ ఏట స్వర్గస్థులు అయ్యారు. ఆయన ఆఖరి నిమిషం వరకు ఈ ప్రకృతి వ్యవసాయం కానీ, ప్రకృతి సమతుల్యత గురించి కానీ, అలాగే మొత్తం ఆయన పోరాటం చేశారు. ఎందుకంటే కొల్లేరు పరిరక్షణ కోసం మీద జీవిస్తున్నాం. భూమి మీద జీవిస్తున్నప్పుడు మనం ఒకదాని మీద ఒకటి అంటే అనుకుంటారు, పక్షులు ఎందుకు, ఈ పశువులు ఎందుకు, జంతువులు ఎందుకు, మనం ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అనే ఒక తీవ్రమైన ధోరణి ఎప్పుడు వచ్చిందంటే పారిశ్రామికీకరణ ప్రారంభమైన తర్వాత ఈ విపరీతమైన పోకడలో వచ్చినాయి సమాజంలో. ఎందుకంటే మనకి డబ్బు సంపాదించడం ధ్యేయంగా పారిశ్రామికీకరణ పెరిగిన తర్వాత అడవుల్ని సమూలంగా నాశనం చేయటం, దాని మీద జీవించే జంతువులు కానీ, పక్షులు కానీ నశించిపోవటం మనం చూస్తూనే ఉన్నాం. అది దానివల్ల ఏమవుతుందంటే ఆ రోజు మనం ఆర్థికంగా ఎదగొచ్చు, మన పిల్లలు తాత్కాలికంగా బాగొచ్చు ఆ టైంలో. తర్వాత తరాలు మాత్రం ఎప్పుడైతే ప్రకృతి సమతుల్యత దెబ్బతిందో, పర్యావరణం పాడైపోయిందో, చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి వస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ సైంటిస్టులు అందరికీ కూడా మీకు చూస్తున్నారు. ఎందుకంటే ప్రకృతి సమతుల్యత, ఈ పర్యావరణం ఎప్పుడైతే కనుక నశించిందో మనం చూస్తూనే ఉన్నాం. విపరీతమైన వానలు, వరదలు, అలాగే విపరీతమైన కరువు కాటకాలు. ఓ ప్రదేశంలో విపరీతమైన వానలు కురిస్తేస్తూ ఉంటే సేమ్ మళ్ళీ ఇంకో చోట విపరీతమైన కరువు కాటకాలను చూస్తున్నాము. అలాగే వీటి వల్ల మన యొక్క మానవ మనుగడ ఈ రోజు అసలు భూమి మీద మానవ మనుగడే కొన్ని తరాల్లో మనుగడ ఉంటుందా లేదా అనే పరిస్థితి కూడా ఈ రోజు సైంటిస్టులు చాలా దేశాధినేతల్ని హెచ్చరించడం కూడా మనం అందరం చూస్తూ ఉంటున్నాం. కనీసం ఇప్పుడన్నా అందరూ మేలుకుని, కొత్తగా ఉన్న యువత కూడా, వీళ్ళందరూ ఇప్పుడు ఉన్న యువత విద్యార్థులు అందరూ మేలుకుని ఈ ప్రకృతిని కాపాడుకోవడంలో మనం ఎప్పుడైనా తీవ్రంగా ముందు తరాల వాళ్ళు చాలా ఇబ్బందులు పడే, మనం నాశనం చేయటం వల్ల ముందు తరాల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. టెంపరీగా మనం లాభం పొందవచ్చు, కానీ మన యొక్క ముందు తరాల వాళ్ళ భవిష్యత్తు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకనే ఫాదర్ ఏంటంటే కనుక ఈ ప్రకృతి గురించి, పర్యావరణం గురించి చిన్నప్పటి నుంచి ఆయనకు ఒక అవగాహన ఉండటం చేత ఈనాటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాగున్నాయంటే కనుక వ్యాపార ధోరణితో స్కూల్స్ కానీ, కాన్వెంట్లు కానీ నడచడం వల్ల వాటిని కంజెస్టెడ్, పిల్లలు విద్యార్థులు చదువుకోవడానికి కూడా చిన్న చిన్న రూములు, ఆట స్థలాలు లేకుండా, వాళ్ళకి శారీరకమైన శ్రమ లేకుండా, చక్కటి ఆక్సిజన్ అందించే మొక్కలు లేకుండా ఈ రోజు వాళ్ళు చదువుకుంటున్నారు. దానివల్ల విపరీతమైన
స్ట్రెస్ కి లోన్ అవుతున్నారు. ఆ స్ట్రెస్ వల్ల, మెంటల్ యొక్క స్ట్రెస్ వల్ల మొత్తం మనకు అనారోగ్య సమస్యలన్నీ అక్కడి నుంచే మొదలవుతాయని చెప్పేసి ఈ రోజు వైజ్ఞానిక నిపుణులు కూడా చెప్తున్నారు. దృష్టిలో ఉంచుకుని మా నాన్నగారు ఇక్కడ మా విలేజ్ లో మాకు ఉన్న దాంట్లో ఒక 5 ఎకరాలు స్థలంలో సామాజికమైన వనాలను పెంచుతూ, అలాగే ప్రకృతి సేద్యంతో అన్ని రకాలు, అందులో కొంత చెరువు తవ్వించి దాంట్లో న్యాచురల్ గా మత్స్య సంపదని పండించటం, అలాగే కొంత పశు సంపదని రకరకాల ఒక గిరి ఆవుల్ని, అలాగే సాహివాలా, ఒంగోలు ఆవుల్ని, మన దేశీయానికి సంబంధించిన ఆవుల్ని పెంచడం, అలాగే మిగతా దాంట్లో ఔషధాలకి, వివిధ రకాలైన ఔషధాలకు సంబంధించిన మొక్కల్ని వివిధ ప్రదేశాల నుంచి, దేశంలోని వివిధ ప్రదేశాల నుంచి ఆయన వెళ్ళిన ఈ రైతు మీటింగులకు వెళ్ళిన సందర్భం నుంచి ఆయన తెచ్చి ఈ సామాజిక వనంలో ఆయన నాటించడం జరిగింది. అలాగే వివిధ రకాలైన పండ్ల మొక్కలు, వివిధ రకాలైన ఔషధ మొక్కలు, అలాగే మన నక్షత్రాలకి స్టార్కి ఒక్కొక్క బర్త్కి ఒక్కొక్క స్టార్ ఉంటుంది, ఆ స్టార్కి ఒక్కొక్క సెట్ ఉంటుంది. అటువంటి 27 నక్షత్ర సెట్లని, అలాగే మనం వినాయక చవితిలో పూజించే 21 రకాలు ఈ యొక్క పత్రులకి సంబంధించిన వాటిని కూడా, అవన్నీ కూడా ఔషధ గుణాలతో కూడుకున్నవి. మొత్తం వినాయక చవితిలో మనం ఉపయోగించే 21 పత్రులు కూడా చాలా విశిష్టమైన ఔషధాలతో కూడుకున్న మొక్కలు. వాటిని కూడా ఈ సామాజిక వనంలో ఆయన పరంపరించిన తర్వాత ఆయన బాటలోనే నేను, నా పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు, వాళ్ళు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది, ఓ పాప డాక్టర్, వాళ్ళు కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ రోజుని ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. ఎవరైనా సరే వచ్చి మా ప్రకృతి వ్యవసాయాన్ని చూసి స్ఫూర్తి పొంది, వాళ్ళకి కూడా అంటే ఇంతంతని అక్కర్లేదు, కనీసం వాళ్ళకు ఉన్న స్థలంలో చక్కగా 2 ఆక్సిజన్ పుష్కలంగా ఇచ్చే మొక్కల్ని వేసుకుంటే, ఇంటి ముందు బ్యాంబూ వేసుకుంటే అది నిరంతరం మనకి పుష్కలమైన ఆక్సిజన్ ఇస్తుంది. అలాగే ఒక యాప్ చెట్టు కానీ, ఒక మామిడి మొక్క కానీ వేసుకుంటే మనకు మామిడాకులు కడతాం. మామిడాకులు ఏంటంటే దాని విశిష్టత, మామిడి దాని నుంచి తెంపిన తర్వాత కూడా, చెట్టు నుంచి ఇరిసిన తర్వాత కూడా కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. దానికే మన పూర్వీకులు మనకి ఏ జరిగినా కానీ, శుభకార్యాలు జరిగినా మన ఇల్లంతా కూడా మామిడి తోరణాలతో ఉంచేవారు. దానివల్ల ఏమైందంటే ఆ శుభకార్యానికి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి ఆక్సిజన్ కావాలి కాబట్టి ఇది అందిస్తుందనే ఉద్దేశంతో మనం మామిడి తోరణాలని కట్టడం, అది ఒక సైంటిఫిక్ రీజన్. అది మన వైదిక ధర్మంలో ప్రతిదీ కూడా సైన్స్ తో ముడిపడే ఉంటాయి. ప్రతిదీ కూడా ఈవెన్ పేడ కల్లాపు జిమ్మటం కానించి, ముగ్గేయటం కానించి, గడపలకి పశువు రావటం దాకా మొత్తం అన్ని కూడా ఇంట్లోకి మనకి బ్యాక్టీరియాని లోపలికి రానివ్వకుండా, అలా వైరస్ రానివ్వకుండా ఉండే పరిస్థితులు ఆ రోజు మన పూజా విధానంలో కానీ, వైదిక ధర్మంలో మొత్తం ఎన్ని కన్నా కలిపి మేళవించి ఆ సైంటిఫిక్ దాంతో చేశారు. అర్ధరాత్రుల వరకు మనం బయట ఈ జంక్ ఫుడ్స్ అవి తినడం వల్ల ఈ రీసెంట్ గా ఒక సర్వేలో తేలింది ఏంటంటే, పాశ్చాత్య దేశాల్లోని దౌర్భాగ్యంగా మన నార్త్ ఇండియాలో కూడా చాలా మందికి పిల్లలకి చిన్న వయసులోనే క్యాన్సర్లు, హార్ట్ అటాక్లు కూడా రావడానికి కారణం జంక్ ఫుడ్స్ అని ఈ రోజు శాస్త్రవేత్తలు మనకు చెప్తున్నారు. అంచేత మనకు ఉన్నంత దాంట్లో, చిన్న దాంట్లో అయినా సరే మనకి సరిపోయినంత కనీసం మొక్కల్ని నాటుకోగలిగితే 2-3 మొక్కల్ని మనకి చక్కగా ఈవినింగ్ టైంలో అక్కడ ఒక చైర్ వేసుకుని కూర్చుంటే మనకు కావాల్సినంత పుష్కలమైన ఆక్సిజన్ మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. మీకు ఉన్న వెసులుబాటులో కనీసం 2-3 మొక్కల్ని నాటుకుని చక్కగా వాటిని, ఆ ఫలాలను మీరు ఆస్వాదిస్తూ అక్కడ వచ్చే ఆక్సిజన్ ని చక్కగా సమృద్ధిగా మీరు చేస్తూ, మీ మెంటల్ స్ట్రెస్ తగ్గాలంటే మనకు కంపల్సరిగా ఆక్సిజన్ చాలా అవసరం. మా తండ్రి గారు చేసిన కృషికి మాకు ఒక సంతృప్తిగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎంతో ఇష్టంగా తినే సియేటమైన పుష్కలంగా లభించే ఉసిరి మొక్క. ఈ ఉసిరిలోనే 3-4 రకాలు ఉన్నాయి. అలాగే మనకి సిట్రస్ కి సంబంధించిన జాతుల్లో మొత్తం పుష్కలమైన విటమిన్ సి మనకు లభిస్తుంది. మన శారీరకమైన వ్యాధి నిరోధకత పెంపొందాలంటే సి చాలా అవసరం. ఎందుకంటే సి మనకి స్టాక్ డి విటమిన్ లాగా, బి12 లాగా మన శరీరంలో ఉండదు. ప్రతిరోజు మనం సి విటమిన్ తీసుకోవాలి డెఫినెట్ గా. ఎందుకంటే ఆ డి విటమిన్, బి లాగా మన శరీరంలో స్టోర్ ఉండదు, ఏ రోజుకి ఆ రోజే కన్జంప్షన్ అయిపోతుంది. అంచేత ప్రతి రోజు కూడా ఈ సిట్రస్ కి సంబంధించిన
మొక్కల నుంచి వచ్చే పండ్లను కనుక మనం తీసుకునేటట్టయితే మన శరీరానికి కావాల్సిన పుష్కలమైన విటమిన్ మనకి లభిస్తుంది. ఈ కమల, ఈ పంపన మనస వీటిలన్నిటిలోని కూడా అది లభిస్తుంది. వాటికి సంబంధించిన అన్ని రకాల మొక్కలు కూడా మన యొక్క ఈ ఫామ్ లో మనం నాటడం జరిగింది. సిట్రస్ జాతికి సంబంధించిన మొక్కలన్నీ కూడా. అలాగే మామిడిలో కూడా మనకి మీకు విటమిన్ అన్ని మనకి కావాల్సిన అన్ని రకాలైన పోషకాలు కూడా లభిస్తాయి. మామిడికి సంబంధించిన 30-40 రకాల వెరైటీస్ కూడా మన ఈ ఫామ్ లో మనం నాటడం జరిగింది. మేము కూడా వ్యాపారపరంగా చేస్తూ ఉంటాం. ఎక్కువ టైము దాంట్లో ఒత్తిడికి లోనైనప్పుడల్లా ప్రతిరోజు సాయంత్రం మా పిల్లలు కూడా వాళ్ళు కూడా చదువులకు వెళ్ళి కాలేజీలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం అందరం కూడా ఈ చక్కటి ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో కొంచెంసేపు సేదతీరి ప్రశాంతమైన ఇక్కడ ఉండి పుష్కలమైన ఆక్సిజన్, హెర్బల్ ట్రీస్ మొత్తం ఉన్నాయి. వాటి నుంచి వచ్చే రకరకాలైన మనకి ఆరోగ్యానికి సంబంధించిన యొక్క మంచి ఆక్సిజన్ అవి ప్రొడ్యూస్ చేస్తాయి. వాటిని పీల్చుకుంటూ మా స్ట్రెస్ని మేము తగ్గించుకుని మళ్ళా నెక్స్ట్ డే ఎంతో ఉత్తేజంగా మేము మళ్ళా మా పనుల్లోకి కానీ వాటిల్లోకి కానీ మేము వెళ్ళటానికి చక్కటి మాకు అవకాశాన్ని మా ఈ సామాజిక వనం మాకు ఇస్తుంది. అది యొక్క మా తండ్రి గారు మాకు ఇచ్చిన ఒక వరంలా మేము, ఎందుకంటే డబ్బులు వాటికి కన్నా ఆయన మాకు ఇచ్చిన ఒక పెద్ద సంపదగా మేము దీన్ని భావించుకుని దీన్ని మా పిల్లలకి వాళ్ళ భావితరాలకు కూడా దీన్ని ఇలాగే ఉంచి ఇంకా వృద్ధి చేసి వాళ్ళకి ఇవ్వాలి, దీన్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి మా ఫ్యామిలీ అంతా నిర్ణయించుకుని, అలాగే ఎవరైనా కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది గెస్ట్లు ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ సేదతీరి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఎనీ టైం మేము ఆహ్వానం పలుకుతున్నాం. దీంట్లోకి వచ్చి చక్కటి ఆక్సిజన్, హెర్బల్ ట్రీస్ ఇచ్చేటిని చేసి వాళ్ళు కూడా సేదతీరి వెళ్ళేటట్టు ఉంటే మా ఫాదర్ యొక్క ఆశయం చాలా ఆయన యొక్క నెరవేరుతుందని చెప్పి అప్పుడు ఆయన యొక్క ఆత్మకి తృప్తినిచ్చినట్టు అవుతుందని చెప్పి. పాత వీడియోలు కొన్ని చూడండి, వాతావరణం ఎంత బాగుందో, పక్షులు, ఇటు సీతాకోక చిలుకలు ఎంత స్వేచ్ఛగా ఎగురుతున్నాయో చూడండి. ఓయ్ వర్మగారి చిన్న కుమార్తె ఉమాలక్ష్మి కూడా వచ్చారు. ఈమె భీమవరం విష్ణు క్యాంపస్లో డెంటల్ కోర్సు పూర్తి చేశారు. చక్కటి అవగాహనతో ఈ ఆర్గానిక్ సాగు, ఫలవృక్షాల గురించి చాలా చక్కగా వివరించారు ఉమాలక్ష్మి. చూడండి, చిన్న వయసులోనే చక్కటి అవగాహన పెంచుకున్నారు. ఇది వచ్చేసి ఇలా మన తోటలో పండించే రేగుల్లో ఇది చిన్న దాంట్లో కొంచెం పెద్ద సైజ్ అనమాట. మీరు చూస్తున్నట్టయితే ఈ రేగు అనేది మన దగ్గర వచ్చేసి 4 రకాలు ఉన్నాయి. ఒకటేమో చిన్న వెరైటీలో, ఒకటేమో ఈ సైజు ఉంది, అలాగే మన దగ్గర చిన్నది ఉంది. నాటుకాయలు ఏవైతే మనం బజార్లో ఈ రోజుల్లో ఈ శీతాకాలం మనం ఎక్కడైతే బజార్లో చూస్తామో కాయలు అనేవి ఉన్నాయి. అలాగే మనం తెలంగాణ వాటర్ యాపిల్ అంటారు, కాశీ రేగు, అది కూడా మన దగ్గర ఉంది, ఆ వెరైటీ కూడా. ఇదేంటంటే రేగు వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది క్యాన్సర్ కణాలని కూడా ఉత్పత్తి అవ్వకుండా ఆపుతుంది, అంటే క్యాన్సర్ కూడా ఇది తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాల్లో చెప్పబడింది. అలాగే దీనివల్ల మనకి ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే నేను అందరికీ చెప్పేది ఏంటంటే మన సీజనల్గా ఏవైతే ఫ్రూట్స్ అనేవి దొరుకుతున్నాయో అవన్నీ తినడం వల్ల మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అనేది బాగా మనం పెంచుకోవచ్చు. అలాగే ఇతర దీర్ఘకాలిక రోగాలను కూడా మనం అరికట్టి మనం అట్లా చేయించవచ్చు. మన రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇలాగ మనకి ఇంటికాడ కానీ మన పెరట్లో కానీ, అలాగే మనం ఏమైనా పొలం గట్ల మీద మనకు కొంచెం స్థలం అనేది మనం ఉంచుతాం. ఆ నడిచే నరకదారిలో కానీ మనం కనుక ఒక పక్కన పొలం చేసుకుంటే ఇలా గట్ల మీద కనుక మనం ఇలా రేగును వేసి దీన్ని సాగు చేసామంటే మనకు మంచి దిగుబడి కూడా వస్తుంది.
అలాగే మనకి ఈ మొక్కలు అనేది ఉండటం వల్ల మనకి ఎంతో పోషకాలు కూడా మనకి బోల్ అందుతాయి కాబట్టి రైతులకు కూడా మంచిగా గిట్టుబాటు అవుతుంది. ఇలాంటివి ఇలాగ పొలం ఉన్నప్పుడు ఇలా గట్ల మీద వేసుకుంటాం వల్ల మనకి ఎన్నో చాలా లాభాలు ఉన్నాయి. ఈ రేగును చూసినట్టయితే ఇది మనకి మార్కెట్ లో లభించే వాటిలో బాగా చిన్న వెరైటీ అన్నమాట. మనకి ఇవి చాలా రకాలు ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్లు మీకు అక్కడ చూసింది అయితే మనం పెద్ద రేగు, అలాగే ఇది బాగా చిన్నది అనమాట. దీంట్లో విటమిన్ సి అనేది కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో ఉపయోగకరం. ఈ రేగు వచ్చేసి మనకి చిన్న రేగు చూసాం, అలాగే ఇది వచ్చేసి బాగా పెద్ద సైజు రేగు అనమాట. దీన్ని మనం కాశీ రేగు అని కూడా పిలుస్తాము. వీటిని తెలంగాణ వాటర్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఇది మనకి ఎక్కువగా ఇది మార్కెట్ లో దొరికే ఇది పెద్ద వెరైటీ అనమాట. ఇది మనకి మార్కెట్ లోనే బాగా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అది కూడా సంక్రాంతి టైంలో బాగా ఎక్కువ చూస్తాం మనం వీటిని. ఇది వచ్చేసరికి ఉమ్మెత్త మనకి ఇది దీంట్లో వచ్చేసరికి ఈ పువ్వు అనేది మనకి ఇలా పర్పుల్ కలర్ లో వస్తుంది. ఇది మనకి కొంచెం రేర్ వెరైటీ అనమాట. మనకి సాధారణంగా మనం చూసేది వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది, కానీ ఇక్కడ మన దగ్గర ఉన్నది పర్పుల్ కలర్ అనమాట. దీన్ని ఎక్కువగా మనకి శివుడి పూజలకు కానీ అన్నాటికి కూడా ఉపయోగిస్తారు. ఈ పువ్వు కూడా మంచి, ఈ ఆకు కూడా మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఆకు అనమాట. ఇది చూసేసరికి ఇది షీకాయ మొక్క. ఇదేంటంటే మొక్క రూపంలో వచ్చి అలాగే ఇదిలో వేరు వేసుకుని ఇలా అంటే ఒక క్రీపర్ వెరైటీ కూడా అంటారు దీన్ని. ఇది మనకి సాధారణంగా మనం రోజు మనం ఒంటికి యూజ్ చేసే సబ్బుల్లో దీన్ని ఎక్కువగా వాడతారు. దీని వల్ల ఏంటంటే మన స్కిన్ ర్యాషెస్ కానీ అలాంటి ఏం రాకుండా స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంచుతుంది ఈ మొక్క. చివరగా వివిధ రకాల కోళ్ల గురించి ఉమాలక్ష్మి చక్కగా వివరించారు, చూడండి. ఇవి ఈ చికెన్స్ వచ్చేసి బ్యాంటమ్ చికెన్స్ అంటారు. ఇవి మన కోళ్ళ జాతిలోనే అతి చిన్న సైజ్ కలిగిన కోళ్ళు అనమాట. ఇది వచ్చేసరికి పుంజు, నెమలి పుంజు అన్నమాట. అంటే బ్యాంటమ్ చికెన్స్ అంటే జనరల్ గా ఇవి మనకు వచ్చేసరికి వేరే కంట్రీస్ లో ఉంటాయి. ఇది మన కంట్రీ ఒరిజిన్ కాదు. అంటే మీకు బెల్జియం అలాగే అమెరికా ఇటు సైడ్ ఉంటాయన్నమాట ఈ చికెన్స్ అనేవి. ఇవి జనరల్ గా వచ్చేసరికి మనం సరదాగా అందానికి ఇవి చూడటానికి కూడా చాలా చక్కగా ఉంటాయి. ఇది వచ్చేసరికి పెట్ట. ఇది అమెరికన్ బఫెట్ అనే ఒక జాతి రకమైన పెట్ట. ఇది మనం ఎక్కువగా అమెరికా అలాగే సరౌండింగ్ ఏరియాస్ లో మనం ఈ పెట్టను ఎక్కువ చూస్తాం. ఇది వచ్చేసి ఒక సంవత్సరానికి వచ్చేసి అంటే చాలా తక్కువ గుడ్లు పెడుతుంది, కానీ వచ్చేసరికి ఒక 5-6 గుడ్లు మించి ఎక్కువగా పెట్టది పెట్ట. ఇది ఇందాక మీకు చూపించినట్లు ఇది ఇంకొక రకమైన, ఇది కూడా బ్యాంటమ్స్ అంటే షార్ట్ బ్రీడ్ చికెన్స్ కి జాతికి చెందిన కోడి. ఇది వచ్చేసరికి మనకి ఇలా నలుపు తెలుపు అలాగే బూడిద రంగు కలిగి ఉంటుంది. దీని జుట్టు కూడా మనకి ఇలాగ 7 జుట్లు ఉంటుంది.
ఇవి కూడా మనకి సరదాగా ఎక్కడైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇవి సరదాగా ఇవి చాలా మంచి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. వీటిని మనం సరదాగా ఎవరైనా వచ్చినా మనకి ఇలా ఒక ప్రదర్శన కింద పెట్టుకుని ఇంటికాడ సరదాగా ఇంట్రెస్ట్ గా మేపుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి, చాలా అందంగా కూడా ఉంటాయి. ఇవి తిరుగుతూ ఉంటే చూడడానికి కూడా చాలా చక్కగా బాగుంటాయి. ఈ కోళ్ళు అయితే మా తాతగారు ఉన్నప్పటి నుంచి కూడా ఇలాగ మా కోళ్ళు అంటే ఇష్టం మీద అన్ని రకాలు పెంచడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు చూసిన ఈ 2-3 రకాలు అయితే మనం ఒక 4-5 ఏళ్ళ నుంచి మనం ఇవి మన దగ్గర ఉంటున్నాయి. చూశారు కదండి, మంతెన రవివర్మ గారి ఆర్గానిక్ క్షేత్రం. ఈ వీడియో మీకు తప్పక నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని కోరుతున్నానండి. నమస్తే.